హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హరిత సారీస్ కలెక్షన్స్. నేను మీ పావని. ఈరోజు మీకు చూపించబోతున్న బ్యూటిఫుల్ సారీస్ ఆర్ ఆషాఢం సేల్ సారీస్ చాలా అంటే చాలా బాగుంటాయి. ఈ ప్రైస్ రేంజెస్ వచ్చేటప్పటికి 850, 950 రెండు రకాల రేంజెస్ ఉన్నాయి. అండ్ నేను ఈరోజు ఎందుకు కూర్చొని చూపిస్తున్నానంటే బోల్డ్ అని చీరలు చూపించాలి కాబట్టి, ఫాస్ట్గా చూపించాలంటే కూర్చొని చూపించాలి కాబట్టి, ఓకేనా. సో ఇది వచ్చేటప్పటికి మన టుడేస్ గివ్ అవే సారీ. ఇది వచ్చేటప్పటికి ఒక బెంగాల్ హ్యాండ్లూమ్ స్టైల్ అనమాట. ఇట్స్ కాటన్ ఫ్యాబ్రిక్ స్టైల్లో ఉంటుంది. ఇది గివ్ అవే సారీ. సో ఇది చాలా సీరియల్స్లో కూడా వేసుకుంటున్నారు ఈ మధ్య, మీరు గమనించారో లేదో. సో బ్లౌజ్ ఎలా వస్తుందంటే మనకు బ్లౌజ్ కూడా అలానే వస్తుందండి. సో మనం ఏంటంటే ఇది హ్యాండ్స్కి ఇది బాడీకి యూజ్ చేసుకుంటే బాగుంటుంది, ఓకేనా. సో నేను సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లాగా చూపించేయాలి చీరలు. చాలా అంటే చాలా చీరలు ఉన్నాయి. సో సారీస్కి వెళ్ళిపోయే ముందు మనం మాట్లాడుకుంటాం పండరీపురం గురించి మాట్లాడుకున్నాం. సో అక్కడ మీరు ఈసారి పండరీపురంకి వెళ్తే ఒక 2 days అక్కడ ఉండేటట్టు చూసుకోండి. ఎందుకంటే చాలా అంటే చాలా ప్లేసెస్, నియర్ బై ప్లేసెస్ ఉన్నాయి. గుడి దగ్గర ప్రాంగణంలో చూసుకోవాల్సిన ప్లేసెస్ ఉన్నాయి, బోల్డ్ అని ప్లేసెస్ ఉన్నాయి. ఎక్కడైనా భగవంతుడు మన కోసం ఎదురు చూస్తూ నిలబడ్డారు అని అంటే ద మోస్ట్ వెరీ 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 క్యూటెస్ట్ పోస్టర్ ఈజ్ పండరీపురం పండరీనాథుడిది. సో అక్కడ చాలా రకాల తీర్థాలు ఉన్నాయి, లైక్ సోమతీర్థ్, సూర్యతీర్థ్, అట్లా చాలా రకాల తీర్థాలు ఉన్నాయి. దాంట్లో ఒక 2 తీర్థాస్ గురించి ఈరోజు మాట్లాడుకుందాం. తర్వాత రేపు నెక్స్ట్ మిగతా తీర్థాస్ గురించి మాట్లాడుకుందాం. సో దాంట్లో ఒక తీర్థ ఏంటంటే వ్యాస తీర్థం. సో అక్కడ వ్యాసుడి భగవానుడు ఉంటారు, వ్యాసదేవ్ తెలుసు కదండి. హీ ఈజ్ ద అనదర్ ఇన్కార్నేషన్ ఆఫ్ శ్రీ మహావిష్ణు, అది కూడా తెలుసు, అది మనకు తెలుసు. సో వ్యాసదేవ్ ఆయనకి రోజు అక్కడ ఆఫరింగ్ చేయడం, భోగు, ఆయనకి చక్కగా రోజు బట్టలు చక్కగా ఆయన అలంకరించడం అంత కూడా మంచిగా ఉంటుంది. ఒక టెంపుల్ లాగా ఉంటుంది వ్యాస తీర్థం. ఇంకొకటి కుండలి తీర్థం అనమాట. సో కుండలు అంటే భగవంతుడి యొక్క ఇయర్ రింగ్స్ అనమాట. సో రాక్షసులకి దేవతలకి యుద్ధం జరిగేటప్పుడు ఈ కుండలాలు అంటారు కదా, ఈ కుండలాలు ఇట్లా డిస్టర్బెన్స్ చేస్తున్నాయని స్వామి అక్కడ పెట్టారు. సో అది కుండలిని తీర్థం అనమాట. సో చాలా క్యూట్ ఉంది కదా, చాలా అంటే చాలా ఉన్నాయండి. సో ఇది 2 రకాల తీర్థాస్ అనమాట. సో చాలా బాగుంది. సో రేపు మిగతా తీర్థాస్ గురించి మాట్లాడుకుందాం, ఓకేనా. సో సారీస్కి అయితే వెళ్ళిపోదామా. సో ఫస్ట్ సారీ చూపిస్తున్నాను, దట్ ఈస్ గిచ్చా ఫ్యాబ్రిక్. సో దిస్ ఇస్ ద గిచ్చా ఫ్యాబ్రిక్. అండ్ ఈ ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుందంటే దీనికి గంజి అవసరపడదు. ఈ ఫ్యాబ్రిక్ ఈజ్ రఫ్ అండ్ టఫ్ ఫ్యాబ్రిక్ అండి. సో చాలా థిన్గా ఉంటుంది, పల్చగా ఉంటుంది, కానీ ట్రాన్స్పరెంట్గా ఉండదు. అంటే ముందు ఫస్ట్ చెప్పాలి కాబట్టి చెప్పేస్తాను. సో సారీస్కి వెళ్ళిపోదాం, ఫస్ట్ టక్క వెళ్ళిపోదాం. సో ఫస్ట్ 850 సారీస్ చూపించేస్తాను, ఓకేనా. సో మీరు పర్నా చూసారా, 45 ఇంచ్ ఉంది. సో పర్నా కూడా 45 ఇంచ్ లెంత్ ఉంది. సో దిస్ ఇస్ ద సారీ, ఓకేనా. సో దీని యొక్క బ్లౌజ్, వచ్చేటప్పటికి ఇదండి, ప్లెయిన్ బ్లౌజ్ విత్ బార్డర్ వస్తుంది. అండ్ సారీ అంతా కూడా ఇలా వస్తుంది, ఓకే. సో 850 ఫ్రీ షిప్పింగ్, ఓకేనా. సో ఇప్పుడు మరి దీంట్లో కలర్స్ అండి. సో మనం ఇందాక చూసింది ఇట్ ఈజ్ పింక్, మంచి రోజ్ పింక్. సో ఇది వచ్చేటప్పటికి రాయల్ బ్లూ. వాష్ కేర్ వచ్చేటప్పటికి షాంపూ వాష్, నార్మల్ వాష్ చేయొచ్చు, ఈజీగా ఉంటుంది. దిస్ ఇస్ ద సారీ. సో సారీ ఇలా వస్తుంది. సో అండ్ బ్లౌజ్, సో బ్లౌజ్ ఇక్కడ నుంచి సారీ మొదలవుతుంది, ఓకేనా. సో ప్లెయిన్ బ్లౌజ్ విత్ బార్డర్ వస్తుంది, చాలా క్యూట్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ సారీ దీంట్లోనే కలర్. సో ఇప్పటికి ఎన్ని కలర్స్ చూసామండి, 2 కలర్స్ చూసాం కదా, ఇది 3rd కలర్ అనమాట. సో ఫ్యాబ్రిక్ అయితే ఏంటంటే చాలా థిన్గా ఉంటుంది, అయితే చాలా రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసుకోవాల్సిన ఫ్యాబ్రిక్. సో ఇది వచ్చేటప్పటికి మస్టర్డ్. సో పళ్ళు అండ్ బ్లౌజ్ అండి, ప్లెయిన్ బ్లౌజ్ విత్ బార్డర్ వస్తుంది. ఓ దీనికి ఇది ఇచ్చారు, సో దానికి కూడా అదే ఇచ్చారేమో, నేను చూపించడం పొరపాటైంది. నో అండి. సో దీనికి ప్లెయినే ఇచ్చారు. సో దీనికి ప్లెయిన్ బ్లౌజే ఇచ్చారు, బట్ దీనికి మాత్రం ఇలా ఇచ్చారు విత్ బార్డర్. దీనికి బార్డర్ ఇవ్వలేదు, సో ఇలా ఇచ్చారు, బార్డర్ ఇవ్వలేదు, దానికి బార్డర్ ఇచ్చారు. సో ఇలా వస్తుంది సారీ అంతా, ఓకే. సో 850 ఫ్రీ షిప్పింగ్. సో మరి దీంట్లో నెక్స్ట్ కలర్. సో మనకి దీంట్లో 4 కలర్స్ ఉన్నాయి. సో దిస్ ఇస్ ద నెక్స్ట్ కలర్. ఇది వచ్చేటప్పటికి మెహందీ. సో మంచి మెహందీ కలర్.
సో ఇవన్నీ కూడా 850 ఫ్రీ షిప్పింగ్. ఓకేనా. సో మనకి సారీ అంతా కూడా ఇలా వస్తుంది. సో ఇది బ్లౌజ్, అండ్ సారీ అంతా కూడా ఇలా వస్తుంది. ఓకేనా. సో 850 ఫ్రీ షిప్పింగ్ అండి. సో నెక్స్ట్ ప్యాటర్న్ అండి, సేమ్ ఫ్యాబ్రిక్లో ఇక్కత్ స్టైల్. సో గంజి కూడా పడుతుంది అనుకుంటాను పెట్టుకుంటే. సో ఇట్లా ఇక్కత్ స్టైల్ వస్తుంది. అండ్ దీని బ్లౌజ్ వచ్చేటప్పటికి ప్లెయిన్ అండి. సో దీంట్లో వచ్చే డార్క్ మ్యాచింగ్ ఉంది కదా, సో ఆ కలర్తో ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చేసాను. ఓకేనా. సో దీంట్లో మరి కలర్స్ చూద్దామా. సో దీంట్లో ఇందాక మనం చూసింది మంచి బ్రౌన్కి వైన్ కలర్, వైన్ కూడా కాదండి, చాక్లెట్. సో ఇది వచ్చేటప్పటికి సో మంచి ఇది కూడా పాచీ గ్రీన్. సో కొంచెం బ్లాకిష్ పాచీ గ్రీన్ కాంబినేషన్ విత్ మెహందీ గ్రీన్ అన్నమాట. సో సారీ అంతా కూడా ఇట్లా పోచంపల్లి స్టైల్ వస్తుంది. అండ్ ఇది వచ్చేటప్పటికి బ్లౌజ్ అండి. ఇది నలుపు కాదు. ఓకేనా. సో దీంట్లో ఇంకొక కలర్, సో బ్లూ. సో ఇది వచ్చేటప్పటికి బ్లౌజ్. సో ఇది తిరగండి, ఇది అసలు ఇటు సైడ్ తెల్లగా ఉంటుంది, బ్యాక్ సైడ్ ఇది ఫ్రంట్. ఓకేనా. సో నెక్స్ట్ ఇంకొక ప్యాటర్న్ దీంట్లోనే. సో దిస్ ఈజ్ అనదర్ ప్యాటర్న్. సో ఈ ఫ్యాబ్రిక్ చాలా డిఫరెంట్ ఉంటుందండి. సో పల్చగానే ఉంటుంది కానీ ట్రాన్స్పరెంట్ ఉండదు. సో వాడే కొంది కూడా ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది. సో ఇది అందరికీ నచ్చకపోవచ్చు. ఓకేనా. సో ఇది వచ్చేటప్పటికి పళ్ళు, సారీ అంతా ఇలా వస్తుంది. ఇది వచ్చేటప్పటికి బ్లౌజ్. ఓకే. మరి దీంట్లో కలర్స్ చూద్దాం. సో దీంట్లో సెకండ్ కలర్ అన్నమాట, గ్రీన్ కాంబినేషన్ విత్ రాయల్ గ్రీన్. ఓకేనా. సో సారీ అంతా కూడా ఇలా వస్తుంది. సో ఇది బ్లౌజ్. ఓకే. సో దీంట్లో నెక్స్ట్ కలర్, థర్డ్ కలర్. సో ఇది బ్లాక్ అండి. సో దిస్ ఇస్ అ బ్లాక్ కలర్ ఉంది. సో బ్లాక్కి మంచి రోజ్ పెటల్ పింక్ అనమాట. రోజ్ పెటల్ పింక్ వస్తుంది. శారీ అంతా ఇలా వస్తుంది అండ్ బ్లౌజ్ ఇలా వస్తుంది. సో ఈ ఫ్యాబ్రిక్కి గంజి అవసరం లేదండి. మీకు గుర్తుందో లేదో, నేను ఒక సారీ కట్టుకున్నాను. సో గ్రీన్ కలర్ వచ్చి బార్డర్లో అంతా కూడా చెక్స్ వస్తుంది. సేమ్ ఫ్యాబ్రిక్ అండి, ఇది సేమ్ ఫ్యాబ్రిక్. నేను అది వాడుతూనే ఉన్నాను. ఇప్పటికి ఏం కాలేదు ఆ చీర, రఫ్ అండ్ టఫ్గా వాడుకోవచ్చు. సో ఇది వచ్చేటప్పటికి సారీ. ఓకే. సో మొత్తం సారీ అంతా ఇలా వస్తుంది. ఇది బ్లౌజ్. బ్లౌజ్ కూడా ఏం కాదు, బాగుంటుంది. సో నెక్స్ట్ అండి, సో గిచ్చా ఫ్యాబ్రిక్ అయిపోయింది. నెక్స్ట్ కొంచెం 45 to 60 ఇయర్స్ వాళ్ళకి, సో 50 to 60 హ్యాండ్లూమ్స్ అనమాట. సో ప్యూర్ బెంగాల్ హ్యాండ్లూమ్ అండి, 100% ప్యూర్ బెంగాల్ హ్యాండ్లూమ్ ఇది. సో రివర్స్ చూపిస్తున్నానా, సారీ. సో ఇది వచ్చేటప్పటికి పళ్ళు వస్తుంది. సారీ హ్యాండ్లూమ్స్ అంతా కూడా చాలా పర్నా ఉంటుంది. సో దీని బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇట్లా రన్నింగ్ వస్తుంది, కాంట్రాస్ట్ వెళ్ళొచ్చు. రన్నింగ్ అంటే ఓన్లీ అడ్డ చెక్స్ వస్తుందండి, నిలువు చెక్స్ రాకుండా. ఓకేనా. సో హ్యాండ్లూమ్స్లో ద నెక్స్ట్ సారీ. సో ఇది కూడా చాలా బాగుంటుంది. ఇదంతా కూడా ప్రింట్ కాదండి, వీవింగ్. సో ఇప్పుడు ఏదైతే మనం చూస్తున్నామో అదంతా కూడా వీవింగ్ అండి, ప్రింట్ కాదు. ఓకేనా. సో ఇది వచ్చేటప్పుడు మొత్తం వీవింగ్, ఇది ప్రింట్ కాదు. సో సారీ అంతా కూడా ఇలా వస్తుంది. సో ఇటు సైడ్ కూడా చూడండి. సో సారీ అంతా కూడా ఇలా వస్తుంది. అండ్ దీని బ్లౌజ్ వచ్చేటప్పటికి ప్లెయిన్ బ్లాక్ విత్ బ్లూ బార్డర్.
ఓకే, ఇవన్నీ కూడా 850 ఫ్రీ షిప్పింగ్. ఓకేనా. సో నెక్స్ట్ సారీకి వెళ్దాం. సో నెక్స్ట్ సారీ ఇదంతా కూడా వీవింగ్ అండి, ప్రింట్ కాదు, ఇది వీవింగ్. దిస్ ఇస్ ద వీవింగ్, నాట్ ప్రింట్. సో అది ఎలా తెలుస్తుంది అంటే, సో మీకు అంతా ఇలా ఇలా వెనక్కి తిప్పి చూపిస్తే మీకు అర్థమవుతుంది. సో ఇది వచ్చేటప్పటికి బ్లౌజ్ అంటే ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. అండ్ శారీ అంతా కూడా ఇలా. ఓకేనా. సో 850 ఫ్రీ షిప్పింగ్. ప్యూర్ హ్యాండ్లూమ్, బెంగాల్ హ్యాండ్లూమ్ అండి, ప్యూర్ బెంగాల్ హ్యాండ్లూమ్, 100% ప్యూర్ బెంగాల్ హ్యాండ్లూమ్. సో చాలా అంటే చాలా చాలా సూపర్ ప్రైస్. నెక్స్ట్ సారీ. సో దిస్ ఇస్ ద నెక్స్ట్ సారీ అండి. సో మంచి పింక్ కలర్ కాంబినేషన్, దీనికి ఏదైనా మంచి పర్పుల్ కలర్ బ్లౌజ్ వేస్తే అదిరిపోతుంది. అండ్ దీని బ్లౌజ్ అండి, సారీ అంతా కూడా ఇదంతా కూడా వీవింగ్, సెల్ఫ్ వీవింగ్. ఓకే, సెల్ఫ్ వీవ్ అంటే సెల్ఫ్ కలర్ వీవ్ అని కాదండి, వేరే కలరే సెల్ఫ్ వీవ్. చీర నేసేటప్పుడే జరుగుతుంది అన్నమాట వీవింగ్. ఓకే. సో నెక్స్ట్ సారీ. నెక్స్ట్ సారీ అండి, మంచి పింక్కి మంచి రాయల్ బ్లూ పళ్ళు. సారీ అండ్ ఇది వచ్చేటప్పటికి బ్లౌజ్, సారీ అంతా ఇలా వస్తుంది. ఓకే, 850 ఫ్రీ షిప్పింగ్. దాంట్లో ఇది కలర్ గ్రీన్ కలర్. గ్రీన్ కలర్ సారీ పళ్ళు. సో బ్లౌజ్ అండి, సారీ అంతా ఇలా వస్తుంది. 850 ఫ్రీ షిప్పింగ్. ఓకేనా. సో నెక్స్ట్ అండి, దిస్ ఇస్ కోటా. సో కోటా అండి, ఇది గంజి కూడా పడుతుంది. కోటా సారీ అంతా ప్రింట్ అండి, సారీ అంతా ప్రింట్, బార్డర్ మాత్రం వీవింగ్, బార్డర్ వీవింగ్, సారీ అంతా ప్రింట్. ఈ బటర్ఫ్లైస్ అంతా ప్రింట్, సారీ అంతా. సో ఇది వచ్చేటప్పటికి బ్లౌజ్, మీకు బ్లౌజ్ తిరగా. సో ఇది బ్లౌజ్. సో యూ కెన్ గో ఫర్ బ్లాక్ బ్లౌజ్ అండి, సూపర్ ఉంటుంది. జస్ట్ సింపుల్ బ్లాక్ బ్లౌజ్ ఇస్తారు. సో నెక్స్ట్ అండి, ఆర్ మంచి రెడ్ బ్లౌజ్, రెడ్ బ్లౌజ్ అయినా బాగుంటుంది. సో ఇది దాంట్లోనే 850 ఫ్రీ షిప్పింగ్. సో సారీ ఇది పళ్ళు అండి, సారీ అంతా ఇలా వస్తుంది. ఇది వచ్చేటట్టు బ్లౌజు. నాకు ఎందుకో ఈ బ్లౌజ్ సెట్ అవ్వలేదు, దీనికి ఈ బ్లౌజ్ అయితే సెట్ అవ్వలేదు. సో హ్యాపీగా మీరు రెడ్ ఆర్ బ్లాక్ బ్లౌజ్కి షిఫ్ట్ అవ్వాలి, తప్పదు. ఈ బ్లౌజ్ బాగాలేదు, ఇది కుట్టించుకుంటే వేరే దానికి పనిపిస్తుంది. ఓకే. సో 850 ఫ్రీ షిప్పింగ్. అండ్ నెక్స్ట్ అండి, సో ఇది వచ్చేటప్పటికి సో జమ్దాని అంటారు కదా, జమ్దాని అయినా ఇది ఇట్స్ జమ్దాని స్టైల్ అంటే, కానీ ప్యూర్ కాదు. ఇట్స్ జమ్దానీలోనే ఇట్స్ మిక్స్డ్ అనమాట. ఎలా ఉంటుందంటే మనకి లైక్ ఖాదీ స్టైల్లో ఉంటుంది. పళ్ళు, సారీ అండ్ కంఫర్టబుల్ అండి, సూపర్ కంఫర్టబుల్. సో ఇది వచ్చేటప్పటికి సారీ, ఇది బ్లౌజ్, బ్లాక్ బ్లౌజ్ వస్తుంది, బాగుంది కాంట్రాస్ట్గా. 850 ఫ్రీ షిప్పింగ్లో ఉంది. సో అండ్ నెక్స్ట్ అండి, సో ఇది గిచ్చా. సో దిస్ ఇస్ గిచ్చా ఫ్యాబ్రిక్. సో గిచ్చా ఫ్యాబ్రిక్ అండి. సో ఇవి సీరియల్స్లో కూడా తెగట్టేస్తున్నారు. నేను ఒక సీరియల్లో కూడా, ఇది దేవత సీరియల్ అనుకుంటాను. ఇది మళ్ళీ చెప్తే కాపీ రైట్స్ వస్తాయి తెలుగు. సో ఇది వచ్చేటప్పటికి పళ్ళు. అండ్ ఇది ఏంటంటే డిఫరెంట్ బాందని, అంటే చూడ్డానికి ఏంటంటే హ్యాండ్ ప్రింట్స్ లాగా ఉంటాయి, కానీ ఇది హ్యాండ్ ప్రింట్స్ కాదు, ఇట్స్ డిజిటల్ ప్రింటే, కానీ చూడ్డానికి ఏంటంటే బాందని స్టైల్ అనమాట. సో ఇది వచ్చేటప్పటికి బ్లౌజ్, సారీ అంతా ఇది వస్తుంది. 850 ఫ్రీ షిప్పింగ్. అండ్ నెక్స్ట్ సారీ దాంట్లోనే కలర్. సో దాంట్లోనే కలర్ అండి. సో ఈ కలర్ వచ్చేటప్పటికి దిస్ ఇస్ ఇట్స్ టమాటా పింక్ అంటారు కదా. సో టమాటా పింక్ కూడా కాదండి, ఇట్స్ స్టైల్ డిఫరెంట్ పింక్. మీకు కరెక్ట్ ఎగ్జాక్ట్ పడుతుంది కలర్ అయితే. ఇది పళ్ళు, సారీ ఇది. సో ఇది వచ్చేటప్పటికి ఇలా వస్తుంది సారీ. ఓకే, బ్లౌజ్. సో 850 ఫ్రీ షిప్పింగ్. అండ్ నెక్స్ట్ సారీ అండి. సో ఇది కూడా దాంట్లోనే అదే డిజిటల్ ప్రింట్ స్టైల్లోనే వేరే ప్యాటర్న్ అనమాట. సో పళ్ళు వచ్చేటప్పటికి ఒక రంగోలీ స్టైల్లో ఇచ్చేసి, అండ్ సారీ అంతా కూడా ఇట్లా వస్తుంది.
సో రోజు ఇంట్లో కట్టుకునే దానికి చక్కగా బాగుంటుందండి. సో దీనికి గంజి కూడా పడుతుంది అనుకుంటారండి మోస్ట్లీ నాకు తెలిసి. సో ఇది వచ్చేటప్పటికి బ్లౌజ్. ఓకే, కడితే చాలా అఫీషియల్గా, చాలా తమాషగా, బ్రహ్మాండంగా ఉంటుంది. ఓకేనా. సో నెక్స్ట్ అండి 850 ఫ్రీ షిప్పింగ్లో ద నెక్స్ట్ సారీ. సో బ్లూ చాలా బాగుంది, క్యూట్గా. సో ఈ ఫ్లవర్స్ని మనకి పళ్ళులోకి ఇచ్చేసారు. సో సారీ ఇదనమాట. అండ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇట్లా వచ్చింది. ఓకే, సో మరి దీంట్లో ఇంకొక కలర్ ఉంది. దిస్ ఇస్ లైక్ కచ్చకాయ కలర్ అంటారు కదా. సో ఆ కలర్. సో ఆ కలర్లో చూడ్డానికి ఏంటంటే బాతిక్ సారీ కట్టినట్టు ఉంటుంది, కానీ దిస్ ఇస్ నాట్ హ్యాండ్ ప్రింట్ బాతిక్, దిస్ ఇస్ డిజిటల్ ప్రింట్ స్టైల్ ఆఫ్ బాతిక్ అనమాట, ప్రింట్ బాతిక్. సో ఇలాగ సెల్ఫ్ బాతిక్ ఉంది, దాని మీద ఎంబోజ్డ్ మళ్ళీ వైట్ కలర్ ప్రింట్ బాతిక్ కూడా ఉంది. సో ఇది బ్లౌజ్ సారీ. ఓకే, అండ్ ఈ సారీ అండి ఇది ప్యూర్ చందేరి కాదు, దిస్ ఇస్ ఆర్ట్ చందేరి. కానీ ఎన్నిసార్లు మీరు కట్టుకున్న ఈ చీర అలానే ఉండిపోతుంది. చీర అయితే ఏమీ కాదు, కానీ ఇది ప్యూర్ చందేరి కాదు, దిస్ ఇస్ ఆర్ట్ చందేరి. ఓకేనా, చాలా సాఫ్ట్గా ఉంటుంది, గంజి కూడా పడుతుంది అనుకుంటాను. ఇది పళ్ళు. అండ్ సారీ వచ్చేటప్పటికి సారీ అంతా కూడా ఇట్లా సెల్ఫ్ బాందని. ఇది చాలా డస్టీ కలర్ అండి, ఇది మెరిసే కలర్ కాదు, దిస్ ఈజ్ వెరీ డస్టీ కలర్. ఓకేనా, సో చూడ్డానికి డల్గా ఉంది అనుకుంటారేమో, యాక్చువల్గా దిస్ ఈజ్ లైక్ డస్టీ. సో ఇది బ్లౌజ్. ఓకేనా, డస్టీ ఇష్టపడే వాళ్ళే తీసుకోండి. సో నెక్స్ట్ అండి, సో ఇది ప్యూర్ కాటన్ లెనిన్లో, ప్యూర్ కాటన్ లెనిన్ అండి ఇది. సో ఇది వచ్చేటప్పటికి పళ్ళు. పళ్ళు సారీ అంతా ఇలా వస్తుంది. అండ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇట్లా రెడ్ బ్లౌజ్ వస్తుంది, మంచి పర్పుల్ షేడ్ ఆఫ్ పింక్ అనుకోవచ్చు. ఓకేనా. సో నెక్స్ట్ సారీ, సో ట్రై కలర్ ప్యాటర్న్ అండి, చాలా బాగుంటాయి. సో ఈ సారీ కడితే చాలా క్యూట్గా చాలా బాగుంటాయండి. సో వీటికి ఏంటంటే మంచి డిజైనర్ బ్లౌజెస్ వేసారంటే బిల్ల బాగుంటుంది. సో ఇదర్ యూ కెన్ గో ఫర్ బ్లాక్ బ్లౌజ్, చాలా క్యూట్. సో సారీ అంతా ఇలా వస్తుంది, సారీ అంతా ఇలా వస్తుంది. అండ్ మనకి సారీ ఏంటంటే బ్లౌజ్ కూడా అట్లానే ట్రై కలర్స్ ఇస్తారండి. సో మనం ఏంటంటే ఫ్రంట్ ఒకటి బ్యాక్ ఒకటి యూస్ చేసుకుంటే, సో హ్యాండ్స్కి ఒకటి యూస్ చేసుకోవచ్చు, లేదు అంటే మనం బ్లాక్ కలర్ బ్లౌజ్కి వెళ్ళిపోయినా బాగుంటుంది. ఇదైతే ప్యూర్ అండి, ప్యూర్ బెంగాల్ హ్యాండ్లూమ్, సిల్క్ మిక్స్ లేదు, ప్యూర్ బెంగాల్ హ్యాండ్లూమ్, మెత్తగా బాగుంటాయి. సో ఇక్కడి నుంచి 950 అండి. సో ఇక్కడి నుంచి 950. ఓకే. సో నెక్స్ట్ సారీ, దీస్ ఆర్ ఆల్ ట్రై కలర్ అనమాట. సో వీటితోటి చక్కగా తమాషాగా డ్రెస్సులు కూడా స్టిచ్ చేయి ఇచ్చేస్తారు, భలే ఉంటాయి. సో అవి పంజాబీస్ కానీ అదర్వైజ్ నైస్ ఫ్రాక్ స్టైల్ కానీ బాగుంటాయి. ఇది వచ్చేటప్పటికి పళ్ళు. అండ్ సారీ అంతా కూడా ఇలా వస్తుంది. అండ్ దీనికి ఏంటంటే బ్లౌజ్ ఇది. సో మనం ఏంటంటే చక్కగా ఈ పర్పుల్ కలర్ అయినా వెళ్ళిపోవచ్చు, మన ఇష్టం. ఓకేనా. సో నెక్స్ట్ సారీ, సో నెక్స్ట్ సారీ అండి. సో ఇలా వస్తుంది. సో మీకు ఇక్కడ ఒకసారి ఇక్కడ జూమ్ చేస్తే మీకు అర్థమవుతుంది, ఇక్కడ నీడలు తేలుతుంది చూసారా, కలనేత. ఇది ప్యూర్ అండి, ప్యూర్ బెంగాల్ హ్యాండ్లూమ్, ఇది ప్యూర్. ఓకేనా. సో సారీ ఇది. సో బ్లౌజ్ అనేది మాత్రం మనం కొంచెం గమనించుకోవాలి. యాక్చువల్గా మనము ఇదే బ్లౌజ్ని చక్కగా డిజైన్ చేసుకున్నా కూడా బాగుంటుంది. ఇలా వస్తుంది సారీ, ఇది బ్లౌజ్. కానీ కొంచెం జాగ్రత్తగా మనం చెప్పి చేయించుకోవాలి. సో నెక్స్ట్ సారీ వచ్చేటప్పటికి, సో నెక్స్ట్ సారీ, సో ఇది వచ్చేటప్పటికి పళ్ళు. సారీ అంతా కూడా ఇలా వస్తుంది. సో ఇవి 950 ఫ్రీ షిప్పింగ్ అండి. సో ఇది బ్లౌజ్, ఇది బ్లౌజ్. ఓకే. సో నెక్స్ట్ సారీ అండి. సో దీస్ ఆర్ ఆల్ లైక్ చాప ఐడియా ఉంది కదా, సెమీ చాప, అదే మనం 2000 2200 అమ్ముతాం కదా, ఆ చాప మీదే డిజిటల్ ప్రింట్. ఇవి నేను కనీసం మీకు షోకేస్ కూడా చేయలేదు, డైరెక్ట్గా మీకు చూపించేస్తున్నాను.
సో యాక్చువల్గా దీని ప్రైస్ లైక్ 17 ఆ స్టైల్లో ఉంటుంది, బట్ 950 బికాస్ ఆఫ్ ఆషాఢం. ఓకే, సో ఇట్లా వెరీ బ్యూటిఫుల్ స్టైల్ ఆఫ్ డిజిటల్ ప్రింట్ ఉంటుంది. అండ్ చాలా బాగుంటుందండి చీర, బ్రహ్మాండంగా ఉంటుంది. సో ఇది బ్లౌజ్ అండి. సో ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు. మనం చక్కగా ఈ పింక్ కలర్ పైపింగ్ వేసుకున్నా బాగుంటుంది, అది కాంట్రాస్ట్గా పింక్ కలర్ బ్లౌజ్ వేసినా బాగుంటుంది. సో సారీ అయితే ఇది, దీని ఒరిజినల్ ప్రైస్ అయితే 1650, బట్ బికాజ్ ఆఫ్ ఆషాఢం సో దిస్ 950 రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి. సో మీకు నచ్చినట్లయితే హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. ఎవరికైనా గిఫ్ట్ చేయడానికి కూడా ఎంత చక్కగా ఉన్నాయో అన్ని సారీస్ మనం వాడుకునే దానికి లేదా ఎవరికైనా గిఫ్ట్ చేయడానికి కూడా. సో వెరీ బ్యూటిఫుల్. దిస్ ఈజ్ లైక్ మంచి గ్రీన్ కలర్. ఈ పర్ఫెక్ట్ కలర్ అని నేను చెప్పలేను, డిఫరెంట్గా ఉంది. సో మీకైతే ఎగ్జాక్ట్ పడుతుంది. ఓకేనా, సో వీటన్నిటికి కూడా ఈ కలర్ కాంబినేషన్లోనే ప్లెయిన్ బ్లౌజ్ ఇస్తానండి. సో బ్లౌజ్కి కూడా మనకి బార్డర్ రాదు. సో మనం కాంట్రాస్ట్ వెళ్ళచ్చు, అదర్వైజ్ దీనికి ఈ కలర్ పైపింగ్ వేసుకున్నా కూడా బాగుంటుంది. ఓకేనా, సో నెక్స్ట్ అండి దీంట్లోనే ఇంకొక కలర్. సో యాక్చువల్గా ఇవి చాలా బాగుంటాయి. ఏం చెప్పబోయానంటే రీసెంట్గా తెలిసిన వాళ్ళు వాళ్ళ పెళ్ళికి పెట్టుబడులకు కూడా చాలా సారీస్ పర్చేస్ చేశారు. సో దీంట్లో కూడా చాలా తీసుకున్నారు, వాళ్ళకి చాలా బాగా నచ్చాయి. పళ్ళు సారీ అంతా కూడా ఇలా వస్తుంది. సో బ్లౌజ్ వచ్చేటప్పటికి మాత్రం ప్లెయిన్ ఇలాగా గోల్డ్ బార్డర్ వస్తుందండి. ఓకేనా, అలా పెట్టేసినాను అనుకోకండి, మీకు చక్కగా నీట్గా పంపిస్తాము. సో నేను రోజు చెప్పే మాట అదే, ఎందుకంటే రివర్స్ చూపిస్తాను. ఇదైతే ప్యూర్ కోటా, బెనారస్ కోటా. సో వెరీ బ్యూటిఫుల్ సారీ, చాలా బాగుంటుందండి, రిచ్ లుక్గా ఉంటుంది సారీ. ఓకే, సో సారీ అంతా కూడా ఇది సింగిల్లో. ఓకే, సో ఇది వచ్చేటప్పుడు బ్రొకెట్ బ్లౌజ్. దీనికి ఏదైనా కాంట్రాస్ట్ వేస్తే అదిరిపోద్ది, గ్రీన్ కానీ పింక్ కానీ. మనకు అక్కడ పేస్టల్ ఇచ్చారు, బట్ మనం పేస్టల్ వేయాల్సిన అవసరం లేదు, మనం డార్క్ మ్యాచింగ్ వేసినా కూడా బాగుంటుంది. ఓకేనా, సో దాంట్లోనే ఇది మొత్తం జాల్ డిజైన్ అండి. సో జాల్ డిజైన్ ఇదంతా కూడా 950 ఫ్రీ షిప్పింగ్. సో పళ్ళు సారీ అంతా ఇలా వస్తుంది. అండ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి మంచి టిష్యూ బ్రొకెట్ బ్లౌజ్. సో చాలా రీజనబుల్ ప్రైస్ అండి. మీరు దీన్ని చక్కగా ఫ్రాక్ కానీ మంచి మీ పిల్లలకి డిజైన్ చేసుకునే దానికి కూడా యూజ్ చేసుకోవచ్చు. మనకేంటంటే ఈ చీర ఇప్పుడు ఇదంతా మెటీరియల్ మనం బయట కొనాలంటే చాలా ఎక్కువనే అవుతుంది. సో అది అనమాట నేను చెప్పాను. సో అది పీచ్ కలర్ అండి. సో దాంట్లో మనకిప్పుడు బ్లూయిష్ గ్రే అంటారు కదా, సో బ్లూ షేడ్ ఆఫ్ గ్రే. సో సింగిల్లో భలే బాగుంటుంది చీర, కనిపిస్తుందా? సో మరి దీని ఒక బ్రొకెట్ బ్లౌజ్. సో దిస్ ఇస్ ద బ్రొకెట్ బ్లౌజ్. సో సారీ అంతా ఇలా వస్తుంది. బ్లౌజ్ కూడా చాలా పెద్దగా ఉంది. ఓకేనా, సో నేను టకటక చూపించేయాలని చీరలన్నీ అటేసేస్తాను. నెక్స్ట్ సారీ సో గ్రీన్ అండి. సో మనం 3 కలర్స్ చూసాం కదా ఇప్పుడు. సో ఒకటేమో పీచ్, ఇంకోటి బ్లూయిష్ గ్రే అండ్ వెరీ నైస్ ప్యారెట్ గ్రీన్. సో ప్యారెట్ గ్రీన్ కలరు. సో 950 ఫ్రీ షిప్పింగ్. సారీస్ అన్నీ కూడా చాలా బాగుంటాయి. ఇది బ్లౌజ్, సారీ అంతా కూడా ఇలా వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ అండి బాగల్పూరీస్ చూద్దాం. సో బాగల్పూరీస్ని బాగా ఇష్టపడతారు కదా మీరు అందరూ, ఎందుకంటే అస్సలు వెయిట్ ఉండవు, ఈజీ టు వాష్, ఈజీ టు వేర్, ఈజీ టు మెయింటైన్ కదా. సో బాగల్పూరీస్ చాలా బాగుంటాయి. అండ్ దీంట్లో స్పెషాలిటీ చెప్పమంటారా? పర్ణ బ్రహ్మాండంగా ఉంటుంది. 46 ఇంచెస్ పర్ణ ఉంటుంది. అండ్ సారీ మీదంతా కూడా వీవింగ్ చెక్స్ అండి, ఇది ప్రింట్ కాదు. కనిపిస్తుందా అండి చెక్స్? వీవింగ్ చెక్స్ విత్ కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్స్. మరి బ్లౌజ్ ఎలా ఇచ్చారు? సో కాంట్రాస్ట్ కలర్ బ్లౌజే ఇచ్చారు. సూపర్ ఉంది. 950 ఫ్రీ షిప్పింగ్. ఓకే, సో మరి దీంట్లో కలర్స్ చూద్దామండి. సో మనకు 5 కలర్స్ దాకా ఉన్నాయి. వెయిట్లెస్గా ఉంటుంది, రిచ్గా ఉంటుందండి. ఎవరికన్నా ఇవ్వాలంటే కొంచెం ఎల్డర్లీ పర్సన్స్ లైక్ 45 ఏజ్ పైన వాళ్ళు ఎవరికి ఇచ్చినా కూడా దే ఫీల్ వెరీ హ్యాపీ. గ్రీన్ కాంబినేషన్ విత్ మంచి రోజ్ పింక్ చెక్స్ కనిపిస్తున్నాయండి. సో ఇది వచ్చేటప్పటికి బ్లౌజ్ అండి, బ్లౌజ్ విత్ బార్డర్. ఇదంతా కూడా వీవింగ్ బార్డర్, నాట్ ప్రింట్. ఇది కూడా వీవింగ్ చెక్స్. సో బాగల్పూరి ఈజ్ వెరీ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అన్నమాట. సో నెక్స్ట్ దీంట్లోనే కలర్ అండి. సో ఎంత బాగుందో ఇది. అది మంచి గ్రే అండి.
ఇట్స్ డిఫరెంట్ గ్రేలో 100 షేడ్స్ అండి. సో దానికి ఎర్రమట్టి, సో బ్రిక్ కలర్ అనమాట, బ్రిక్ కలర్ కాంబినేషన్. ఇదంతా కూడా వీవింగ్ చెక్స్, చాలా బాగుంది, వెరీ కంఫర్టబుల్. గంజి పెట్టుకున్నా ఓకే, పెట్టుకోకపోయినా ఓకే. సో ఇది వచ్చేటప్పటికి బ్లౌజ్ విత్ బోత్ సైడ్స్ బార్డర్ సారీ. ఓకే, సో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ ఈజ్ మంచి డార్క్ యాష్ కాంబినేషన్కి పీచ్. సో పీచ్లో కూడా ఇట్స్ డార్క్ పీచ్ అనమాట. పీచ్లో కూడా ఇట్స్ డార్క్ పీచ్. సో దీని సారీ, బ్లౌజ్ అండ్ ఇదంతా ఓవరాల్ సారీ. వీవింగ్ చెక్స్ అండి, నాట్ ప్రింట్ చెక్స్. దాంట్లో ద లాస్ట్ కలర్ అండి, మంచి రోజీ పింక్కి చిలక పచ్చ కలర్, పింక్ ప్యారెట్ గ్రీన్ కాంబినేషన్ పింక్. సో 950 ఫ్రీ షిప్పింగ్ అండి. సో ఇది వచ్చేటప్పటికి సారీ, అండ్ బ్లౌజ్. ఓకే నెక్స్ట్ గ్రీన్ సిల్క్. చాలా బాగుంటుంది గ్రీన్ సిల్క్ అయితే, చాలా ఫాలెన్గా చాలా బాగుంటుంది. సో దిస్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్ సారీ. సో సారీ అంతా కూడా ఇలా వస్తుంది. ఇట్స్ ఎ డిజిటల్ ప్రింట్ సారీ. సో ఇది సింగిల్స్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. వాషింగ్ మిషన్లో కూడా వేసేయచ్చండి మీరు. వాషింగ్ మిషన్లో వేసేసినా కూడా మూవ్ ఆన్ అయిపోతుంది ఫ్యాబ్రిక్. ఇది బ్లౌజ్ అనమాట, డిఫరెంట్గా ఉంటుంది. అండ్ మీరు గమనించారా, సో నాన్ ట్రాన్స్పరెంట్, సింగిల్స్ కూడా వేసుకొని వెళ్ళిపోవచ్చు హాయిగా. ఓకే, మరి దీంట్లో ఇది ఇంకొక కలర్. ఇది కలర్ అయితే వైన్, పర్పులిష్ వైన్ లాగా ఉంది. సో పర్పులిష్ వైన్ లాగా ఉందండి. సో ఇక్కడ బ్యూటిఫుల్ స్ట్రైప్స్ ఇచ్చారు మనకి. సో సారీ అంతా కూడా ఇలా వస్తుంది, పర్పులిష్ వైన్. సో బ్లౌజ్ వచ్చేటప్పటికి డార్క్ పర్పుల్ కలర్ బ్లౌజ్. ఓకేనా, నెక్స్ట్ సారీ దీంట్లోనే అండి. దిస్ ఇస్ అనదర్ స్టైల్ ఆఫ్ ప్రింట్, అవుట్లైన్ ప్రింట్ అంటారు. ఎలా అంటే మనకి సారీ జస్ట్ అవుట్లైన్ లా ఉంటుంది. చూడడానికి ఎలా ఉంటుందంటే ఇట్స్ లైక్ ఆర్ట్ స్టైల్లో బాగుంటుంది చూడడానికి. సో సారీ అంతా అలా వస్తే వాళ్ళు డిఫరెంట్గా డిజిటల్ ప్రింట్ ఇచ్చారు కాంట్రాస్ట్గా. ఓకేనా, సో బ్లౌజ్ చూస్తే ఏమో ఇది కూడా ప్రింటే అండి. చూడ్డానికి ఏంటంటే షిబోరీ లాగా అనిపిస్తుంది, కానీ దిస్ ఇస్ ఎ డిజిటల్ ప్రింట్, నాట్ ఎ షిబోరీ. హ్యాండ్మేడ్ షిబోరీ అయితే కాదు. ఓకేనా, సో దాంట్లో ఇది ఒక కలర్. ఇది కలర్ అయితే మంచి బాటిల్ గ్రీన్ అనే చెప్పాలి. కొంచెం బాటిల్ గ్రీన్లో కూడా కొంచెం పాచీ కలర్ అంటారు కదా, సో అట్లా పాచీ కలర్ లాగా ఉందన్నమాట. సో ఇది ప్రింట్ అండి. సో ఇది పోదు, ఇట్స్ డిజిటల్ ప్రింట్. సో ఇట్స్ డిజిటల్ ప్రింట్. అండ్ ఇది కూడా, ఇది పళ్ళు వచ్చేటప్పటికి, ఇంకా బ్లౌజ్ మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, దిస్ ఈజ్ ఆల్సో వెరీ బ్యూటిఫుల్ డిజిటల్ ప్రింట్. చాలా బాగుంటుంది. కడితే డైలీ వేర్ అండి. మనం చిన్న ఎక్కడికైనా వెళ్ళడానికి సింపుల్గా, ఇప్పుడు గుళ్ళకి వెళ్ళాలి, లేదు మనం ఏదైనా షాపింగ్ వెళ్ళాలి, సింపుల్ షాపింగ్ అంటే కిరాణా షాప్స్కి, లేదు పిల్లల మీటింగ్స్కి, స్కూల్స్కి వెళ్ళాలి, అలాంటప్పుడు సింపుల్గా కట్టేసుకొని మళ్ళీ వాష్ కేర్ అంటే దాని మళ్ళీ డ్రై వాష్లు ఇవన్నీ ప్రాబ్లం కదా. శారీ అనమాట. సో గిచ్చా నో సారీ గ్రీన్ సిల్క్. సో గ్రీన్ సిల్క్లో మనకి ఇలా స్ట్రైప్స్ వస్తాయి. సో ఇది వచ్చేటప్పటికి బ్లౌజ్ విత్ బార్డర్ అనమాట. ఇది కూడా వెరీ నైస్ డిజిటల్ ప్రింట్ అనమాట. సో దీన్ని ఏమంటారంటే మధువని ప్రింట్ అంటారు, మధువని ప్రింట్స్ అంటారు వీటిని. సో దాంట్లో దిస్ ఈజ్ అనదర్ ప్రింట్ అనమాట. సో ఇది కూడా చాలా బాగుంటుంది. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ మధువని స్టైల్ ప్రింట్ అనమాట. సో ఇవన్నీ మధువని ప్రింట్స్ అండి. సో ఇలాగా సారీ పళ్ళు వస్తుంది, సారీ అంతా కూడా ఇలా వస్తుంది. సో అండ్ బ్లౌజ్ అండి. సో బ్లౌజ్కి కూడా బార్డర్ వస్తుందండి. సో ఇవన్నీ కూడా 950 ఫ్రీ షిప్పింగ్ అండి. ఓకేనా, సో నెక్స్ట్ అండి, నెక్స్ట్ సారీ. సో గ్రీన్ సిల్క్లోనే. సో ఈ కలర్ వచ్చేటప్పటికి ఇట్స్ అ పేల్ చాక్లెట్ కలర్ అండి. సో పేల్ చాక్లెట్ కలర్, ఇలా పేల్ చాక్లెట్ కలర్. సో దీని బ్లౌజ్ అండి. సో దిస్ ఇస్ ద కాంట్రాస్ట్ బ్లౌజ్. ఓకేనా, సో 950 ఫ్రీ షిప్పింగ్. సో నెక్స్ట్ అండి, సో మట్కా సిల్క్. గ్రీన్ సిల్క్ వేరు, మట్కా సిల్క్ వేరు అండి. సో దిస్ ఈజ్ మట్కా సిల్క్. ఎలా ఉంటుందంటే
ప్యూర్ సిల్క్ ఉంటుంది కదా, ప్యూర్ సిల్క్లో సెమీ అనుకోండి. మట్కా సిల్క్ ఎలా ఉంటుందంటే ప్యూర్ సిల్క్ ఉంటుంది కదా, దాంట్లోనే సెమీ. దిస్ ఈజ్ బ్యూటిఫుల్ మధువని ప్రింట్స్ అండి. ప్రింట్స్ అయితే అద్దరిపోతాయి, చాలా బాగుంటాయి. సో అన్ని సారీస్ బాగున్నాయి విత్ వెరీ రీజనబుల్ ప్రైస్లో, మీరు హ్యాపీగా తీసేసుకోవచ్చు. సో ఇట్లా, సో బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇట్లా ప్లెయిన్ బ్లౌజ్. సారీ అంతా అంత డిజైన్ వచ్చాక ఇంకా బ్లౌజ్ని మళ్ళీ ఏం చేయకూడదు కాబట్టి ఇలాగా. మీరు గమనించారా, సౌండ్ కూడా వస్తుంది పేపర్ సిల్క్ స్టైల్లో ఇలా. ఓకేనా? సో ఇవన్నీ కూడా 950 ఫ్రీ షిప్పింగ్ అండి. సో దాంట్లోనే ఇది అనదర్ డిజైన్ అండ్ అనదర్ కలర్. ఇది పేపర్ సిల్క్ సౌండ్ వస్తుందా, కానీ ఇది ప్యూర్ కాదండి, సెమీ. సో ఇది పళ్ళు, సారీ అంతా కూడా ఇలా వస్తుంది. ప్రింట్స్ అయితే చాలా బాగుంటాయి. బ్లౌజ్ ఏమో ఇట్లా స్ట్రైప్స్ బ్లౌజ్, సారీ అంతా ఇలా వస్తుంది. ఓకే, 950 ఫ్రీ షిప్పింగ్. అండ్ నెక్స్ట్ అండి, ఇందాక వచ్చిన కలరే, బట్ దిస్ ఇస్ డిఫరెంట్. ఇది డిఫరెంట్గా ఉంటుంది ప్రింట్. ఇందాక ప్రింట్ వేరు, ఇది వేరు. సో ఇది బ్లౌజ్, యా సేమ్ సారీ అండి. సో మల్టిపుల్స్ ఉన్నాయి, సో కొన్ని మిక్సప్ అయిపోయాయి, సేమ్ సారీ. ఓకే, సో నెక్స్ట్ సారీ. సో ఇది కూడా చాలా బాగుంటుంది. సో ఇది ఎలా ఉంటుందంటే ఒక ఫాలన్ స్టైల్ ఆఫ్ సిల్క్ లాగా ఉంటుంది. ఇదంతా కూడా ప్రింట్ కాదు, ఇదంతా ఎంబ్రాయిడరీ, మిషన్ ఎంబ్రాయిడరీ. అండ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలా వస్తుంది, సారీకి అంతా ఇలా ఫ్రిల్స్ వస్తుంది. ఓకే, సో ఈ సారీ ప్రైస్ వచ్చి 950 ఫ్రీ షిప్పింగ్. అండ్ ఇది వచ్చేటప్పటికి వెరీ బ్యూటిఫుల్ సెమీ సాఫ్ట్ సిల్క్. దిస్ ఈజ్ నాట్ ఎ ప్యూర్ సాఫ్ట్ సిల్క్ అండి. సో సెమీ. సో ఇలా పళ్ళు వస్తుంది, సారీ అంతా కూడా ఇలా వస్తుంది. వాష్ కేర్ ఎలా అన్నా వాడుకోవచ్చు అండి ఈరోజు చూపించే చీరలో, ఎందుకంటే ఈజీ టు వాష్, ఈజీ టు వేర్, ఈజీ టు మెయింటైన్, ఈజీ టు క్యారీ, అంతే. ఇది బ్లౌజు, ఇది సారీ. ఓకే, 950 ఫ్రీ షిప్పింగ్. అండ్ నెక్స్ట్ సారీ, సో దిస్ ఇస్ ద నెక్స్ట్ సారీ. సో అది ఒక డిజైన్, ఇది ఒక డిజైన్ అండి. గమనించారా, బోత్ ఆర్ డిఫరెంట్. యాక్చువల్గా సేమ్ డిజైన్ అండి, సారీ. దాంట్లో ఫిల్ అయింది పీకాక్ కలర్, అది దీంట్లో ఏంటంటే మెహందీ కలర్. నేను ఎక్కడ ఆలోచిస్తున్నాను. ఇది సారీ పళ్ళు చూసారా, ఇందాకది పీకాక్, ఇది వచ్చేటప్పుడు మెహందీ గ్రీన్. ఓకే, 950 ఫ్రీ షిప్పింగ్. అండ్ నెక్స్ట్ అండి, సో ఇంకోటి గ్రీన్ సిల్క్లోది ఉంది సారీ. దిస్ ఇస్ లైక్ జిగ్జాగ్ ప్యాటర్న్ అనమాట. సారీ అంతా కూడా ఒక జిగ్జాగ్ ప్యాటర్న్లో వచ్చేస్తుంది సారీ. ఇది ఎలా అన్నా వాడుకోవచ్చు, ఎన్నిసార్లు అన్నా వాడచ్చు, ఏమి అవ్వవు చీరలు. ఇది బ్లౌజ్. సో సింపుల్ పళ్ళు ఇచ్చేస్తాడు. సో ఇవి కట్టుకుంటే చాలా డిజైనర్గా అనిపిస్తుంది. దీనికి సరిగ్గా కానీ బ్లౌజ్ కానీ స్టిచ్ చేసామంటే చాలా బాగుంటుంది. ఇది వచ్చేటప్పటికి ప్యూర్ చందేరి. సో ప్యూర్ చందేరికి చక్కగా ఇట్లాగనమాట. ఇది హ్యాండ్ బాతిక్స్ ఇది. సో సారీ అంతా ఇలా వస్తుంది. సో పళ్ళు పార్ట్ మాత్రం, సో పళ్ళులో మాత్రం ఇలా వస్తుందన్నమాట. చూసారా, ఇలా ఇంక్రీజ్ డిక్రీజ్ కరెక్ట్గా పళ్ళు దగ్గర మాత్రం ఇలా వస్తుంది వీ షేప్. అండ్ దీని బ్లౌజ్ వచ్చేటప్పటికి కూడా చక్కగా ఇలాగా, ఇది వీవింగ్ అండి, నాట్ ప్రింట్. ఈ లైన్స్ అంతా కూడా వీవింగ్. ఓకేనా? సో 950 ఫ్రీ షిప్పింగ్. అండ్ నెక్స్ట్ సారీ, దిస్ ఈజ్ ఎ వెరీ సాఫ్ట్ ఫాలన్ అండి, వెరీ సాఫ్ట్ ఫాలన్ చందేరి. అండ్ ఇది ఒక్కసారి పాలిషింగ్ కానీ ఐరన్ కానీ చేయించుకోవాలండి. చేయించుకుంటే ఈ సారీ సూపర్గా ఉంటుంది. చాక్లెట్ కలర్ అనమాట. సో ఇది సెమీ పాలిష్డ్లో ఉంది, అంటే ఒక్కసారి చేయించుకోవాలి. పాలిష్ కానీ ఐరన్ చేయించుకున్న చాలు, గంజి పెట్టి ఐరన్ చేయించుకున్న చాలు. సో ఇది వచ్చేటప్పటికి పళ్ళు చాలా తమాషగా, చాలా బ్రహ్మాండంగా ఉంటుంది సారీ. ఓకేనా? సో ఒక్క విషయం, ఈ సారీని రివర్స్ మడతేస్తుంది, ఇలా వస్తుంది చీర. 1 minute. యా, ఇది అండి చీర. సో కిందకి డిజైన్ వస్తుంది కదా, మడతేయడంలో రివర్స్ మడతేస్తుంది.
దీని యొక్క బ్లౌజ్ ఇక్కడే ఉంది. సో బ్లౌజ్ కూడా ఏంటంటే ఇట్లాగా అట్లా వస్తుంది, బ్లౌజ్కి బార్డర్ వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ సారీ, ఇది కూడా ప్యూర్ హ్యాండ్లూమ్, ప్యూర్ ఖాదీ హ్యాండ్లూమ్ అండి. సో బార్డర్స్ అలా వస్తాయి, బేస్ ఇలా ఉంటుంది. సో ఇది వచ్చేటప్పటికి రన్నింగ్ బ్లౌజ్ వచ్చి నాకు భలే క్యూట్ ఉంటుంది, ఎందుకంటే ఇది హ్యాండ్ కుట్టించేసుకుంటే సూపర్ ఉంటుంది. ఓకేనా, సో 950 ఫ్రీ షిప్పింగ్. అండ్ దాంట్లో మనకి ఇంకొక కలర్ ఉంది, అది కూడా చూసేసి మీరు ఒక్కసారి మన వీడియో కానీ చూసుకున్న ఈ సారీస్ ఎక్కడ కనిపించవు. సో దిస్ ఆర్ ఆల్ స్పెషల్లీ ఫర్ ఆషాఢం అండి. ఆషాఢం కోసంగా కస్టమర్స్ని అట్రాక్ట్ చేయాలని. ఇంకొక విషయం ఏంటంటే, సో థ్యాంకింగ్. సో మీరు రోజు మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నప్పుడు సో మీకు ఏదైనా మంచిగా సారీస్ని ఇస్తే బాగుంటుంది అని అనిపిస్తుంది కదా. సో ఇది ఇలా ఓకేనా. సో అది అండి ఈరోజు మన సారీస్. సో ఈ ఒక వీడియోకి మాత్రం సిల్వర్ కాయిన్ అనేది, సిల్వర్ కంటెస్ట్ అనేది ఉండదు. సో నిన్న మనం వీడియో చేసాం కదా ఆల్రెడీ, సో ఆ వీడియో ఒక సిల్వర్ కంటెస్ట్ అయితే ఉంటుంది రష్యన్ సిల్క్స్ మీద. సో దాన్ని నేను క్లిప్పింగ్ యాడ్ చేస్తాను, ఓకేనా. అండ్ ఆల్సో గివ్ అవే కూడా తీసేద్దాం. సో గివ్ అవే చూసేసాం కదా, సో ఎవరికి వచ్చిందో సిల్వర్ కాంటెస్ట్ కూడా చూసేసాం కదా. సో రేపు మళ్ళీ మంచి కలెక్షన్తో మీట్ అవుతాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, and please subscribe our channel and don't forget to like and share. Thank you so much for watching.